మీరు మధ్యలో ఎక్కడ అంటే నార్మల్ గా ఒక ఈవి గారు చేసినట్టుగాను, లేకపోతే రాఘవేంద్ర గారు మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేయడం అలా చేయలేదు మీరు. మీవన్నీ మేజర్ లీప్స్ అన్ని కూడా పెద్ద హీరోలతోనే వెళ్తూ వచ్చారు. అండ్ చిరంజీవి గారు మీ గురించి అనడం నాకు బాగా గుర్తండి. ఆ రోజు గుమ్మడికాయ కొట్టిన రోజున అందరు వాడు డైరెక్టర్ గారు ఎక్కడ అని అడుగుతుంటే అది వీడియో కూడా ఉంది. అది అంటే మీరు అదేదో సర్దుతున్నారు వెనకతలు, సర్దుతున్నప్పుడు డైరెక్టర్ ఎక్కడ అంటుంటే మిమ్మల్ని చూసి ఎస్ ఈజ్ ఆన్ ది కరెక్ట్ జాబ్ అని మిమ్మల్ని అంటే నాకు ఇప్పటికి గుర్తండి. గ్రేట్ అండి, నా గ్రేట్నెస్ అది అన్ని అబ్జర్వ్ చేస్తారు ఆయన, తెలుసు కదా ఆయన గురించి. ఎస్ గ్రేట్ అంటే అది నాకు చాలా ఎర్లీ డేస్ లో వచ్చిన గొప్ప అవకాశం అది. అవును, అవకాశం ఆయన చిరంజీవి గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు మనుషుల్ని. అవును, అది అఫెక్షనేట్ గా ఉండటం, ప్రతి విషయాన్ని నోటీస్ చేయటం, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను చిరంజీవి గారితో. ఆయన చిరంజీవి సినిమాలో చెరిష్. ఎస్, అందరు వాడు 100% ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ అన్నమాట. ఆయన పర్ఫార్మెన్స్ అంటే నాకు ఒక ఇదిగా ఉండేది అప్పట్లో. ఎందుకంటే ఆయన సినిమాలు అంటే ఎన్నో చూసాం కదా, చూసి వచ్చి ఆయన్ని అది నాకు అదొక డ్రీమ్ లాగా ఉండేది. అంతా అది రియాలిటీ లాగా అనిపించేది కదా, ఆయన నేను డైరెక్ట్ చేస్తున్నాను అనేది. సో అంత ఇది ఉండేది. అవునండి, ఆ సీన్లు ఇప్పటికీ మర్చిపోలేము. రీల్స్ లో పెడతారు వాళ్ళు. అసలు ఆ ట్యాబుతో పెళ్లి చూపుల సీన్ నుంచి ఉండి గదిలోకి వెళ్ళి మాట్లాడతారే మట్కా గుట్కా, అసలు ఎంత హిలేరియస్ కామెడీ. నేను యాక్టర్స్ కి చేసి చూపించడం అన్ని చేస్తుంటాను నేను, బట్ ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. ఆయనకి చేసి అంత సీన్ లేదు, ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని తప్ప అసలు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు అంత అలా నేను ఎంజాయ్ చేస్తుండేవాడిని. నేను ఆ సీన్ అయితే మాత్రం ట్యాబు లోపలికి వెళ్ళి గదిలో మాట్లాడుకుని ఇద్దరు బయటకు వస్తారు. ఆ అమ్మాయి ఓకే అంటే నేను కూడా ఓకే అని ఆయన బయటకు వస్తారు కలద్దాలు పెట్టుకుని, ఇలా లుంగి చేత్తో పట్టుకుని. ట్యాబు వెనకాతల నుంచి నాకు ఇష్టమే అంటుంది అనగానే ధనాలను పడిపోతారు చూడండి. అసలు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నేనున్నా, షూటింగ్ అవుతున్నప్పుడు నేనున్నా. అసలు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు. అంటే ఆయన పడిపోయిన విధానం కూడా మనకి భయం వేస్తారు, టప్ను పడిపోవడం అనేది. అలాగా అలా కొలాప్స్ అయిపోవడం అసలు ఎంత కష్టం అండి ఆ సీన్ చేయడం. విధంగా అసలు ఆయన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఎలా పడిపోయారు అలాగని అనుకుంటాం. అది అంతా ఆయన వర్క్ చేస్తారు. టైమింగ్ అండి నిజంగా. ఒక లిప్త పాటు అంటారే, కన్నురెప్ప పాటు గ్యాప్ కూడా లేదు. నాకు ఇష్టమైన ట్యాబ్ అని టప్పును పడిపోతారు. ఎంత టైమింగ్ కావాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి. మీరు ఎప్పుడు ఆయనకి మీరు ఇలా చెయ్యండి సార్ ఇలా అని ఎప్పుడు ఆయన విషయంలో ఛాన్స్ లేదు. అంటే నాకు ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక భయం ఉండేది ఆయన అంటే నాకు. అంటే ఆయన ఇది అంటే నాకు ఎర్లీ డేస్ లో చేశాను కదా, వెరీ ఎర్లీ డేస్ ఆఫ్టర్ వెంకీ చేశాను ఆయన. అప్పటి వరకు రవితేజతో చేశాను కదా, మేము ఫ్రెండ్స్. ఒక పెద్ద స్టార్, మెగా స్టార్ తో చేయటం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. పాప ఆయన పాపం నన్ను ఈజీ చేయడానికి ట్రై చేస్తూనే ఉండేవారు, కానీ నేను అంత పైగా మీరు చేసిందేమో ఒక సీరియస్, ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే అది ఓకే. ఇది అంతా అసలు టోటల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ, ఆ డ్రామా. అప్పుడు మనకి అంత ఫ్రాంక్లీ అంత డెప్త్, అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఆయన ఇది ఆయన చెప్పేటంత ఉండదు మనకి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఎలా రాయించుకున్నారు సార్ సీన్లన్నీ? అంటే కలిసి ఆయన ఎప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతారు కదా, ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ ఆయన దగ్గర ఉండి. సో నేను ఆ సినిమా విషయంలో నేను అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆయన్ని. ఒక ఇదే అంతే. వాట్ ఈస్ ది బెస్ట్ మెమరీ అండి మీరు చెప్పాలంటే? ఆయనతో చాలా రోజులండి, చాలా సార్లు. ఆయన శంకర్దాదా ఎంబీబీఎస్ షూటింగ్ సాంగ్ జరుగుతుంటే ఊటీలో నన్ను తీసుకెళ్లారు. ఓకే, నువ్వు కూడా రాసాను నాతోటి అని చెప్పి తీసుకెళ్లారు. ఆ ట్రావెల్, ఊటీ వెళ్ళటం, ఊటీ నుంచి రావటం, సరే ఇవన్నీ నాకు ఆ జర్నీ అంతా గుర్తుంది. ఆ ట్రైన్లో చెన్నైకి వచ్చాం, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం, ఆయనతో ప్రతిదీ గుర్తే నాకు. ఓకే, అంటే ఇంక మిమ్మల్ని పక్కనే పెట్టేసుకున్నారు మీకు ఆ ఈజ్ రావడం కోసం. సాంగ్ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. సో నేను కొంచెం క్లోజ్ అవుతుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన కొంచెం నేను కంఫర్ట్ అవుతాననే ఉద్దేశంతో తీసుకెళ్తుండేవారు. అలా ప్రతిరోజు సీన్ స్టార్ట్ అవడానికి ముందు సరదాగా డిస్కస్ చేసుకోవటం, కాసేపు మాట్లాడుకోవటం, తర్వాత స్టార్ట్ చేయటం, అట్లా. అవునండి, సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. అంటే గీతార్ట్స్ చేసిన సినిమాల్లోనే అత్తకెముడు అమ్మాయికి మొగుడు తర్వాత చెప్పుకునే చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే
అందరూ అని చెప్పొచ్చు సార్. 100% చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.